నేను మీ చిగురు నరేష్. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రైతు కళ. కొత్తగా ఈ యొక్క ఛానల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మనం పెడతా ఉంటాం, చూస్తూ ఉండండి. ఇది గత వారం 10 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలకి ఇక కట్టలు తెగిపోయి అలా అయిపోయింది. అంటే దాదాపుగా ఇది మళ్ళీ 50 రోజుల నారుని చివరికి వర్షాలు వచ్చిన తర్వాత వాటర్ పెట్టి దున్ని నాటు వేయడం జరిగింది. 50 రోజుల వరి నారు కాబట్టి ఇలా ఉంది. ఇది ఇప్పుడు 13వ రోజు నాటు వేసి 13 రోజులు అయితే 10 రోజుల నుంచి వర్షం పడింది. దీంట్లో కలుపు మందు ఒకటి చల్లడం జరిగింది. నాటు వేసేటప్పుడే చల్లేటువంటిది. కలుపు మందుల్ని మనం నాటు వేసిన తర్వాత 3 రోజులకు, అంటే 2 నుంచి దాటిన తర్వాత 2-3 రోజులకి నాటు వేస్తూ ఉంటాం కదా, అది కలుపు మందు వేస్తూ ఉంటాం కదా. అలా వేసిన తర్వాత మనకు కూలీలు అన్నీ యాసిడ్గా ముందు చల్లడానికి, తర్వాత మళ్ళీ నాటు వేసినాక 3 రోజులు చల్లడానికి, తొక్కుడు పడడం, ఇవన్నీ ఉంటుంది అన్నమాట. అలా ఎలాంటి ఖర్చు లేకుండా ఇవి చూడండి, ఒక మందుని నేను తీసుకురావడం జరిగింది. ఎక్కడైనా మీకు కలుపు కనబడుతుందా? కలుపు మందు ఎక్కడ కూడా కనబడట్లేదు. మళ్ళీ ఎండిపోయింది. ఇలా ఆరబెడితే దాదాపుగా ఖచ్చితంగా ఆరబెట్టిన పొలాలకి గడ్డి అనేది పడుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే, ఆరబెట్టినటువంటి పొలంలో గడ్డి పడడం అనేది. కానీ అది అలా లేదు. ఇలా ఆరబెట్టుకుంటూ పారిస్తే వరి చేను కూడా చాలా బాగుంటుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అలా ఆరబెట్టుతూ పారించడం కోసం కలుపు రాకుండా ఉండాలంటే నేను చెప్పే మందుని వాడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇగో ఇలా ఒక 10 ఎకరాలు, దాదాపుగా 10 ఎకరాలు చల్లాను. ఏ దాంట్లో కూడా కలుపు అనేది లేదు, మళ్ళీ రాదు కూడా. చూస్తున్నారుగా, ఇదన్నమాట. ఆ మంది ఏదో మీకు చూపిస్తాను, అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇది నాటు వేసేటప్పుడే, మళ్ళీ పెద్ద ఇబ్బంది కూడా లేదు. 2 టైమ్స్ చేయాలి అది కాదు. అయ్యో, ఎక్కడన్నా చిన్న గడ్డి పోసన కనబడుతుందా? చూడండి, ఆ మందు వాడని నేను చెప్తాను. అది సేమ్ ఎట్లా అంటే దుక్కిలోనే, మనం దుక్కికి ఇట్లా వేసుకుంటాం కదా, దుక్కి మంది వేసుకునేటప్పుడే డైరెక్ట్ దాంట్లో కలిపి నాటేసేటప్పుడే చల్లుకోవాలి. బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. వరి నారుకు, వరి చేనుకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు చల్లుకుంటే. కనబడుతుంది ఎక్కడన్నా చిన్న గడ్డి పోస కనబడట్లేదు. మన సమస్య అంతా ఈ కలుపు మొక్కలతోనే. నేను గండ్లన్నీ పొడుస్తూ ఉన్నాను, అందుకే కొంచెం ఇలా ఇటు అటు తీస్తా ఉన్నాను వీడియో. ఓకేనా, ఇదన్నమాట. ఇలా చేయండి, తప్పకుండా చేయండి, రిజల్ట్ మీకు తెలుస్తుంది. దీన్ని చేసేటప్పుడు ఏంటంటే, మనము నాటేసిన తర్వాత నీళ్ళు ఏ విధంగా ఉంచుతామో 3 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా, లేదా ఆరిపోతుంది. ఆ 3 రోజులు ఆరిపోయినా ఏం కాదు. 4వ రోజు మళ్ళీ ఒకసారి వాటర్ పెట్టండి. దీన్ని వాడే విధానం చెప్తున్నాను. 3 రోజులు మనం 2 నుంచి 3 రోజులు మనం వేసిన నారుకు వాటర్ అట్లే ఉంటుంది. అయిన తర్వాత 4వ రోజు ఖచ్చితంగా వాటర్ పెట్టండి, లేదా 3వ రోజు పెట్టినా పర్వాలేదు. వరి చేనుకు అందించండి. తర్వాత మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాం కదా, అలా కంటిన్యూ చేయండి. ఎక్కడన్నా మిర్రలు ఉన్న దగ్గర ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఒకవేళ వచ్చినా మళ్ళీ 10-15 రోజులకి ఖచ్చితంగా అది ఆ పవర్కి చనిపోతుంది గడ్డి. కలుపు కూడా, ఈ కలుపులో అన్ని రకాల కలుపులు, మెత్తవద్దు, తుంగ, గరక, తర్వాత ఈ ఒలిపిడి, ఇవన్నీ కూడా కంప్లీట్గా పోతాయి. ఇది నేను వాడి చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా వాడండి. కంపెనీ అయితే, నాకు కంపెనీ వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు, మనం ఎవరిని వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. కాకపోతే మనం తీసుకొచ్చినాం కాబట్టి, దాన్ని వాడినాం కాబట్టి రైతులకు ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. మీకు నచ్చితే వాడచ్చు, అది మీ ఇష్టం. లేదంటే లైట్ తీసుకోండి. ఇది విషయం. ఇక్కడ మీకు కనబడుతూ ఉంది కదా బాండెక్స్ పవర్. ఇది బాండెక్స్ పవర్ అనేది కలుపు మందు.
వరిలో ఎలాంటి కలుపు రాకుండా నివారించేటువంటిది. ఇది నేను మీకు వాడిన తర్వాతే చెబుతున్నాను. వీటితో పాటుగా ఎగ్గుకి కొంత మనకు సంబంధించినటువంటి ఎరువుల్ని కలుపుకొని దాంతోపాటు కలిపి ఒక 3 రకాల ఎరువుల్ని కలిపి మసాలాలు 3 రకాల మసాలాలు కలిపి దాంట్లోనే ఈ పవర్ని కలిపి చల్లడం జరిగింది. నాటు వేసిన రోజే, 2-3 రోజులు గ్యాప్ అనే కాకుండా నాటు వేసిన రోజే కలిపి చల్లడం జరిగింది. అదే దీని యొక్క రిజల్ట్. ఇది నెక్స్ట్ టైం మీరు వాడి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. అందుకే నేను వాడి దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత మీకు ఈ కలుపు నివారణకు వాడే మందుని పెడతా ఉన్నాను. దీని ద్వారా అదనంగా ఏ ఖర్చు కూడా వచ్చేసి నెల రోజులు అవుతుంది నాటు వేసి. ఇది 13 రోజులు అవుతుంది. ఇది ఇంత ఎక్కడ కనబడుతుంది కాబట్టి లేదు కదా. ఇగో ఇది నెల రోజులది. సేమ్ అదే కలిపినాం మందు. ఇక్కడెక్కడైనా గడ్డి కనబడుతుందా మీకు? గడ్డి అనేది లేదు. అందుకే మీరు కూడా వాడచ్చు. ఇలాంటి చిన్నపాటి గడ్డి కూడా లేదు. గతంలో ఇది నాది మొత్తం ఒలిపిడి మెత్తగా అలాంటివి ఉండేది. పై రకాలకి ప్రజలు మరి ఏ విధంగా అవుతుంది? హాయిగా ఉంది కదా.